భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. ఇందులోని 34వ శ్లోకం. ఆచార్యాః పితరః పుత్రా స్తథైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తథా. ఈ శ్లోకం యొక్క తెలుగు భావం: ఈ యుద్ధంలో నా గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మామలు, మామల మాతలు, మనవళ్ళు, భార్యల తమ్ముళ్ళు మరియు ఇతర బంధువులు ఉన్నారు అని అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పాడు. 35వ శ్లోకం. ఏతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. ఈ శ్లోకం యొక్క తెలుగు భావం: ఓ మధుసూదన, ఈ బంధువులను నేను చంపాలని కోరుకోవడం లేదు. వారు నన్ను చంపినా సరే, 3 లోకాల పాలన ఇస్తామన్నా నేను వారిని హింసించను, చంపాలని అనుకోను. మరి ఈ భూమిని గెలుచుకోవడం కోసం ఎంతమాత్రం కాదు. 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్యైతాన్ ఆతతాయినః. ఈ శ్లోకం యొక్క తెలుగు భావం: ఓ జనార్దన, ధృతరాష్ట్రపుత్రులను చంపి మాకు ఏమి ఆనందం లభిస్తుంది? వారిని హతము చేయడం వల్ల మనకు పాపమే అంటుతుంది, ఏదైతే వారు దుష్టులైనా సరే. 37వ శ్లోకం. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః సామ్యమాధవ. 38వ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం. ఇక్కడ 37 మరియు 38 శ్లోకాలకు కలిపి తెలుగులో భావం: కావున ఓ మాధవ, మనమే ఈ ధృతరాష్ట్ర పుత్రులను, మన సొంత బంధువులను చంపడానికి అర్హులు కాదని భావిస్తున్నాను. వారు తమ మనసును లోభంతో నింపుకున్నవారు కావచ్చు. వారు కులనాశన వల్ల వచ్చే దోషాన్ని గాని, మిత్రదోహానికి జరిగే పాపాన్ని గాని గ్రహించకపోవచ్చు. కానీ మనం అవి గ్రహించగలుగుతున్నాం కాబట్టి వారిని చంపడం శ్రేయస్కరం కాదు అని అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పాడు. ఈ శ్లోకాలలో అర్జునుడు యుద్ధభూమిలో తన బంధువులను చూసి కలత చెంది వారితో యుద్ధం చేయడం తన ధర్మం కాదన్న భావనలో ఉన్నాడు. అతని హృదయం సంభ్రమానికి లోనై కృప, ప్రేమ, బంధుత్వ భావనలతో నిండిపోయింది. ఇది అర్జునుని ఆత్మ సంఘర్షణకు ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.